శక్తివేద్యాయ శక్తివేద్యై నమో నమః. వన్యమండలమధ్యస్థం సప్తజాంబూనగప్రభం స్వాహా స్వధా సమాయుక్తం వందే యజ్ఞతనుం హరిం. చాలా పరమానందంగా ఉన్నది. సామాన్యంగా మా పెద్దలు చేసిన పుణ్యం వాళ్ళ యొక్క ఆశీస్సులతోటి మాకు ఇటువంటి యాగాలే కడుపు నిండిపోతున్నాయి. వేరే ఏదో భోజనం చేయాలి, అక్కడ కూరలు ఏం చేశారు, పప్పులు ఏం చేశారు నేను భావం ఉంటుంది. సామాన్యంగా ఇటువంటి యాగం రుచి తెలిసిన వాళ్ళకు ఉండదు. నాకు అదేం లేదు సార్. అయ్యో శస్త్రాలు అయిపోతున్నాయే, 11 రోజులు అయిపోతున్నాయే అని నాకు రోజు అనిపిస్తుంది. అందుకే నేను కొంచెం శస్త్రం చెప్పేప్పుడు కూడా నిదానంగా చెప్పాలని నాకు ఒక పిచ్చి నాకు. కాబట్టి ఈ శస్త్రానందం ఈ యాగంలో తప్పితే మరొక యాగాల్లో ఎందుకనంటే అత్తిక్ బాహుల్యమైన యాగాలు ఉన్నాయి, పశుబాహుల్యమైన యాగాలు ఉన్నాయి, మంత్రబాహుల్యం దీర్ఘకాల యాగం ఇదే తప్పితే ఇంకోటి పౌండరీక యాగం తప్పితే ఇంకోటి ఇంత మంత్రబాహుల్యం లేదు. అందుకని వేదత్రయీ చదువుకోవాలి. ఇది వేద త్రయస్త్రయీ అని త్రయీ త్రివర్గనయా త్రిస్థా త్రిపురవాలు కానీ త్రయీ అంటే ఏంటంటే 3 వేదములు అర్థం. మరి 4వ వేదం ఏమిటండి అన్నారు, 4 వేదాలు ఉన్నాయి కదా అన్నారు. అక్కడే వేదంలో చెబుతూనే 4 వేదాలు చెప్పారు. అర్థస్థామాన్ని యజువంశీని కూడా చెప్పేశారు. 2 మాటలు చెప్పారు. ఋగ్వేద స్థానం ఎందుకని ఈ కర్మకాలంలో ఎక్కువ వినియోగించేది అది. ఇంకా వాళ్ళ అథర్వవేదం మళ్ళీ ఆ విషయం అదొకటి. కాబట్టి 3 వేదాలతో ఉన్నటువంటి యాగాన్ని మా పెద్దలు భగీరథులు వస్తే వారు ఈ కల్పాన్నంతా పోగు చేసి ఉన్నదాన్ని జాగ్రత్తగా వాళ్ళు శ్రమపడి సుమారు ఒక 60 సంవత్సరం అవుతోంది. మా నాన్నగారు పౌండరీ నుంచి 60 విశ్వావసు క్రోధి అయిపోతే విశ్వావసు నామ సంవత్సరంలో మా తండ్రులు 3 కూడా ఈ పౌండరీకాన్ని నిర్వహించారు. తండ్రులు 3 ఇంకా వారి పెద్దలు ఉన్నటువంటి లంకా వెంకటరామ స్వామి గారు ఇంకా అటువంటి వాళ్ళందరూ వచ్చారు. మరి 60 మా నాన్నగారు మొత్తం పౌండరీగా ఉంటే ఎక్కడికి వెళ్ళాలి అంటే 60 విశ్వనాథ శ్రోతులు గారి వెళ్ళారు. సుబ్బకృష్ణ గారు అన్నగారి దగ్గరికి వెళ్ళి నెల్లూరు వెళ్ళి వారిని మా నాన్నగారు అన్నగారు అనే భావం ఉంది. అంతకంటే ముందు వారి తండ్రి గారు సీతారామస్వామి గారి దగ్గరికి 85 ఏళ్ల క్రితం మా నాన్నగారు వెళ్ళారు. 85 ఏళ్ళు. కాబట్టి అటువంటి ప్రయత్నాలన్నీ చేసి మంత్రజాలాన్ని పట్టుకొచ్చారు. సరే శ్రద్ధాభక్తులుగా యాగం చేయడం. మరి ఆ అంశం అంతా కూడా పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి. ఆ పెద్దల యొక్క అంశం, పరమాత్మ యొక్క అంశం ఈ చిరంజీవి ఎట్టకి ఈ దంపతులకి ఈ పుణ్యం కలగడం అనేది నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆయన అనేక క్రతువులు మనం చేయనప్పుడు వెళ్ళాను. నేను తెలిసిందే, నేను వచ్చి చేసేది ఏం లేదు న్యాయంగా. కానీ రాకపోయినా ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ఎవరి కోసమని వాడు రావాలి కానీ ఆయన ఏదో రమ్మన్నాడు తప్పక నేను వచ్చానంటే ఆ ఫలం అట్టాగే ఉంటుంది. వాడి కోసం వాడు వస్తే ఫలం వేరు. అందువల్ల న్యాయంగా కూడా ఈ పౌండరీక యాగం చూద్దాం. 60 ఏళ్ల క్రితం వాళ్ళ నాన్నగారు ఔత్రం చేయడం, ఏదో నాపోటి వాడిని కాస్త ఔద్ఘాతంలో మా నాన్నగారు కూర్చోబెట్టడం, మా పెద్దండ్రి గారు ఆధ్వర్యం చేయడం, మా నాన్నగారు ఎష్టగా ఉండడం. నాకు ఏ ఫోటోలు ఒక్కలేదు, నా కళ్ళకు కడుతున్నది. నాకు ఏ ఫోటోలు ఒక్కలేదు, నా కళ్ళకు కడుతున్నది. వారి అధ్వర్యులు, వారి యజమానులు, వీరేమో ఔత్రం అట్ట జరుగుతారు. ఆ సందర్భంలో ఇందాక ప్రసంగం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. అభినవ విద్యార్థి 3 సార్లు వచ్చారు పౌండరీలో. అభినవ విద్యార్థి 3 సార్లు వచ్చారు. ప్రవర్గ్యంలో వచ్చారు. ప్రవర్గ్యంలో వస్తే మా నాన్నగారికి వారి పాదపూజ చేయాలని అభిప్రాయం. మరి యజమాని చేయకూడదు. మా పితామహులు పితామహి వాళ్ళిద్దరూ కలిసి వారి పాదపూజ చేశారు. ప్రవర్గ్యంలో వారు ఉపన్యాసం చెప్పారు. మళ్ళీ ఒకసారి ఆగ్రహణ గ్రహం గ్రహిస్తుండగా ఏదేవాది ఏకాదశ చూస్తుండగా ఆయన వచ్చారు. ఏం చేస్తున్నారు అని అడిగారు. వారి గంటి జన గారు, కప్పమని జన గారు, విద్వాంసులందరూ వారికి తెలుసు ఏం చేస్తున్నారు. కాబట్టి అటువంటి వారి పెద్దల యొక్క అనుగ్రహ పరంపరతోనే ఇందాక మా ఆంజనేయ చంద్ర చెప్పినా నేను చెప్పిన అది ఆ పునాది, ఆ ఫౌండేషన్ అటువంటిది. కాబట్టి యజమాని యొక్క శ్రద్ధాభక్తులు ఇట్లాగే వారు చెప్పినట్టు ఆయన చదువుకుని అనుమానాలు ఎక్కడెక్కడ ఉన్నాయి. సర్వపుష్టంలో ఈ సూక్తం ఉంటే అహీనంలో ఈ సూక్తం ఉన్నదా లేదా. మరి ఈ విమర్శ ఇంకో యజమాని తెలియదు. ఏదో వాళ్ళు చేయిస్తున్నారు, నేను చేస్తాను. నేను వాళ్ళు కలిసి ఒకసారి భద్రాచలం వెళ్ళినప్పుడు కూడా ఆ రోజు పుస్తకం తీసుకుని ఈ హోత గారు ఉన్నారు.